సో yes, hello people, welcome back to my channel Wanderlust 220 అనమాట. సో ఇవన్నీ మనము అట్ ప్రజెంట్ మన బండికి ఏమంటారు ఇది అయింది అని చెప్పినా కదా, అదైతే మనం మొత్తం డోన్ చేంజ్ చేపిస్తున్నాం అనమాట. ఫెవిస్టిక్తో అక్క పెట్టాలని చూసినాము, కాకపోతే అది కాలేదు. ఈ ఫకింగ్ మిస్డ్ అప్ అనమాట. సో దానివల్లనైతే ఇవాళ మనము మొత్తం డోమ్ చేంజ్ చేపిద్దాము అని అయితే చూస్తున్నాము. డోమే కాదు, దాంతోపాటు మనకి ఏమంటారు బండి మొత్తం షేప్ షేకాలు మార్చేద్దాము అని ఫిక్స్ అయిపోయినాము. అది ఎట్లా అయింది ఫస్ట్ అయితే డోమ్ మారుస్తా, డోమ్ మార్చినాక ఇక ఎట్లా అయింది అనేది మీకు చెప్తాను అనమాట. అప్పటిదాకానైతే స్టేట్ పీపుల్ గైస్ ఇప్పుడు దానికి 3000 బొక్క పెట్టుడు అని చెప్పి చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసేసినాం అనమాట. ఎట్లా అంటే ప్లాస్టర్ పెట్టి అయితే దాన్ని మేనేజ్ చేసేసినాము. ఇప్పుడు స్టిక్కరింగ్ అయితే ఆడ చేపిద్దాం అనుకుంటున్నాము. అది వచ్చేసి ఈ టైప్ అనమాట. ఏంది దాంట్లోకి ఇంత పెట్టిన వస్తుంది కనిపిస్తుంది. ఇట్లనైతే చేపిద్దాం అనుకుంటున్నాం, చూద్దాము ఏమవుతుందో. మొత్తం అయితే చేపించినాక మీకు చూపించేస్తాను అనమాట. మనమైతే వర్క్ స్టార్ట్ చేసేసినాము. ఇది గంట పడుతుందా 2 గంటలు పడుతుందో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఫాగ్ లైట్స్ కూడా ఫిట్ చేపించేస్తున్నాం అనమాట. మొత్తం లుక్ ఎట్లుంటుంది అనేది మీకు రాత్రి అయితే చూపిస్తాం. చూస్తుండగా మన డెవిల్ది కొత్త లుక్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా హాఫ్ వర్క్ కూడా కాలే, ఒక 20% అయింది అంతే. చూస్తున్నా ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి కదా. ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్ మనమైతే మొత్తం ఓపెన్ చేసేసాం. ఈ సైడ్ కూడా అయిపోయింది, ఆడ కూడా అయిపోయింది. చూస్తుండ్రు కదా, మన సైడ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకో సైడ్ నుంచి ఎప్పుడైతుంది ఏడైతుంది అనేది మనకు తెలియదు. అండ్ ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే మనం పెట్టించేస్తున్నాం. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉండబోతుంది. విండ్షీల్డ్ కూడా చేంజ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో చూస్తుండ్రు కదా, ఈడనైతే మనకు హనుమంతుని బొమ్మ కూడా రాబోతుంది. తొందరలోనైతే పెట్టేస్తాం అనమాట ఈడ. సో వెయిట్ అండ్ వాచ్ పీపుల్. అలాగైతే ఇప్పుడు కరెంటు పోయింది కాబట్టి మనం ఫాగ్ లైట్స్ ఎంత వస్తుంది అనేది చెక్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తుండ్రు కదా, ఫస్ట్ ఎల్లో, ఇది వైట్ అనమాట. ఎంత వస్తుంది చూస్తుండ్రు కదా. మీకు ముంగటి నుంచి లుక్ చూపిస్తా. ముంగటి నుంచి కూడా మనకి షీల్డ్ అయితే మారిపోయింది అనమాట. చూస్తుండ్రు కదా, దిస్ ఈజ్ మొత్తం లుక్. ఎల్లోలో పెట్టి చూపిస్తా ఉంటారు. ఎల్లోలో వచ్చినాక చూసిండ్రు ఎట్లా కనిపిస్తుంది. సో మొత్తము ఏమేమైతే మోడిఫై అయిందో అది మనకి బయటికి వెనకనైతే చూపిస్తా, ఇడనైతే చూపి. అండ్ షాప్ది అడ్రస్ కూడా మీకు పెట్టేస్తా, కావాలైతే వచ్చేసి ఉంటారు అనమాట. ఇట్లా అయిపోయింది. కమెంట్ బాక్స్లో అయితే మనకు చెప్పేసేయండి. మొత్తం లుక్ మీకు విత్ ఫాగ్ లైట్స్ రాత్రి చూపిస్తాం అనమాట. ద వెరీ ఎర్లీ నెక్స్ట్ డే. ట్రైన్ ఒకటి అయితే దమ్ చేసేస్తుంది అనమాట. చూస్తుంది కదా బ్యాక్ సైడ్ మన డెవిల్ ఎట్లుంది. దిస్ ఈజ్ డెవిల్ అనమాట. చూస్తున్నారు ఇండియా పిల్లీలు అయితే అప్పుడే ఖరాబ్ చేసి స్టార్ట్ చేసినాయి అనమాట. మా సెల్లార్లో పిల్లీలు ఉంటాయి. ఈ ఏరియాలోనైతే ఇక మనకి పడ్డది అని చెప్పవచ్చు. చూస్తున్నారు కదా, దీన్ని ఏం చేయాలి ఎట్లా చేయాలని అయితే నేను ప్లాన్ చేస్తున్నా. ఇవాళైతే మన బండికి పూజ చేపిద్దాము అని అనుకుంటున్నాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చూస్తున్నాం కదా, దిస్ ఈస్ ద లుక్ అనమాట. ఫ్రంట్ లుక్ చూసేసింది, బ్యాక్ లుక్ చూపిస్తుంది అనమాట. దాట్స్ 220. సో ఎస్ పీపుల్, చూస్తున్నాం కదా, మోడిఫై అయిపోయింది. అటు సైడ్ ఏమో లైన్ మొత్తం ఉంది, ఇటు సైడ్ మనకు లైన్ లేదు. సేమ్ ఇష్యూ ఆడ కూడా. సో అందుకే అని చెప్పి ఎందుకు ఇష్యూ చేసుడు అని చెప్పి మనం పీకేసేసినాం అనమాట. సో వన్స్ ఎగ్ గైస్, ఈడ కూడా మనం చేసుకొని వస్తాం అనమాట. ఏదో ఒకటి చేసి వస్తాయి, అంత ఈజీగా దీన్ని వదిలే కదా. వన్స్ ఎగ్ మీరు ఆగుండ్రి, నేను మీకు దీన్ని ఒరిజినల్ లుక్ ఇచ్చేసేస్తా.
మనం ఒక్కసారి గుడికి వస్తే ఇన్ని మనం బొడ్లు ఉంటాయి అన్నమాట. అందుకే మనం గుళ్ళు తక్కువ వస్తాము. ఇది ఏ గుడో మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికే. తెలిసిపోతే కమెంట్లను అయితే చెప్పేసేయండి. రైటా మరి.